బీసీల న్యాయ దీక్ష పోరాటం కోసం ఈరోజు ఇందిరా పార్క్లో బీసీ సంఘాలు మొత్తం ధర్నాకు నిర్వహించాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మనతో మాట్లాడడానికి బక్లాపురం కృష్ణమోహన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం కూడా 27వ తారీఖు నాడు స్థానిక సంస్థ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా ప్రయత్నిస్తుంది. అంటే కోర్టులో కేసు ఉండగానే ఎందుకు ఇట్లా చేస్తుంది? అంటే బీసీలకు అన్యాయం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనుకుంటా. మేము మొదటి నుండి ఒకటే మాట చెప్తున్నాం, ప్రభుత్వానికి రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టం. మీరు కమిషన్లు కాన్స్టిట్యూట్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే అన్ని తప్పులు చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను పాటించదు, గతంలో ఇతర రాష్ట్రాలు పాటించినట్టు కూడా ఏం పాటించకపోవడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి 42% ఇచ్చినట్టు చేయాలి, కోర్టులు కొట్టేయాలి. కోర్టులు కొట్టేసినాయి కాబట్టి మేమేం చేయాలి? కాబట్టి ఎన్నికలకు పోతున్నాం. ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలి? ఒకవైపు గ్రామ పంచాయతీలకు నిధులు ఆగిపోయినాయి, మండల పరిషత్ జిల్లా పరిషత్లకు ఆగిపోయాయి, మున్సిపాలిటీస్కి ఆగిపోయాయి. కాబట్టి వ్యవస్థ అంతా కూడా భ్రష్టుపట్టిపోతున్నది. నిధులు లేకుండా చాలా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి మేము ఎన్నికలకు పోతాం. ఏదో మేము పార్టీ తరఫున ఏదో ఇచ్చే కాడికి ఇస్తాం. పార్టీ తరఫున ఇస్తామంటే గ్రామ పంచాయతీలో ఏం పార్టీ తరఫున ఇస్తాం? గ్రామ పంచాయతీలో బీఫామ్లే ఉండే కదా. కాబట్టి ఇదంతా కూడా కేవలం బీసీలను మోసం చేసి మభ్యపెట్టి మేము చాలా గొప్పగా పనిచేసినాం కానీ రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి ఒక తన యొక్క రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ముందుకు పోతుంది తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన లేదు. అందువల్లనే ఇవాళ రాష్ట్రంలో పెద్ద చైతన్యం వచ్చింది. బీసీలు ఎక్కడికక్కడ కథలు వచ్చారు. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర కూడా ఇవాళ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య గారి నాయకత్వంలో ఇవాళ బీసీ న్యాయ సాధన దీక్ష జరిగింది. కారణం ఏమిటి? ఇక నీ వల్ల ఏం సాధ్యం కాదు, మేము అవసరం అనుకుంటే హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో కేసులు వేసి మేమే కొట్లాడుకొని సాధించుకుంటాం అనేటువంటి దిశగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు ఎక్కడికక్కడ కదులుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రం మొత్తం వేలాది మంది ఈ న్యాయ సాధన దీక్షలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీనమేషాలు చేయడం పక్కన పెట్టి, మోసం చేసే పనులను పక్కన పెట్టి చట్టబద్ధంగా ఏం చేయగలుగుతారో చేయండి. మీరు కొత్తగా మీరు క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. 17వ తేదీన నిర్ణయం తీసుకుంటామంటే కొత్తగా తీసుకునేది ఏమున్నది? తీసుకున్న నిర్ణయాలే మళ్ళీ తీసుకుంటారు. కాబట్టి మీరు నిజాయితీగా 42% ఇవ్వాలనే సంకల్పం కనుక ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే, రాజకీయ కుయుక్తులు రాజకీయ క్రీడలు మానేసి ఈ 42% ఇవ్వడానికి కావాల్సినటువంటి అసాధారణ పరిస్థితులను గణాంకాల రూపంలో ఎంఫరికల్ డాటాను ఇవ్వండి. ఎంఫరికల్ డాటా మీ దగ్గర ఉంది. దాన్ని నిపుణుల చేత, నిపుణ సంస్థల చేత విశ్లేషించి సరైనటువంటి కమిషన్ల ద్వారా నిర్ధారించి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఈ రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి ఈనాటి ఈ న్యాయ సాధన దీక్ష చాలా గొప్పగా డిమాండ్ చేసింది. ఇది ఇక్కడితో ఆగదు. రాష్ట్రం అంతా అగ్నిగుండం అవుతుంది. బీసీలంతా జాగృతమైనరు. 56% బీసీలలో ఏనాడు రాజకీయాలు మాట్లాడినటువంటి వాళ్ళు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు, కుల సంఘాల సమావేశాల్లో పాల్గొన్నటువంటి తటస్థులు కూడా ఇది ఏం అన్యాయం, మాకు న్యాయం చేయాలనేటువంటి దిశగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్ను ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వం గమనించి న్యాయం చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే వచ్చే నెలలో కూడా కోర్టు తీర్పు ఉందని చెప్తున్నారు. ఆ నెల రోజులు కూడా ఆగకుండా ఇప్పుడు హడావిడిగా పెట్టడంలో అంతరం ఏమంటారు? అదే అంటున్నాం. మేము ఇప్పుడు ఒకటే గమనించాలి. మీకు గతంలో చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి తమిళనాడు గవర్నర్ గారు బిల్స్ను కేంద్రానికి పంపించాడు, పెండింగ్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఏం చేసింది సుప్రీంకోర్టు? రోజుల కొద్ది బిల్లులు పెండింగ్ పెట్టుకోరాదు, కాబట్టి దాన్ని మీరు నెలనో 3 నెలల్లో తీయకపోతే డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అన్నారు. అలాంటప్పుడు మీరు పంపించినటువంటి బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు అదే సుప్రీంకోర్టు ఆర్డర్ను తీసుకొని మాండమస్ వేసి, రిట్ ఆఫ్ మాండమస్ వేసి మీరు ఆ బిల్స్ వెనక్కి తెచ్చుకోవచ్చు కదా. అట్లా కాకుండా ఏం చేస్తుంది? సుప్రీంకోర్టుకు పోతుంది, లేకపోతే మధ్యలో ఆర్డినెన్స్ తీసుకొస్తారు. బిల్లులేమో ఒకవైపు ఇక్కడ రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపించి అదే అంశం మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మళ్ళీ అదే ఆర్డినెన్స్ను పక్కన పెట్టేసి హౌస్లో మళ్ళీ బిల్లులు ఆమోదించి దాని మీదనే మళ్ళీ గవర్నర్ గారిని సంతకం పెట్టమంటారు. ఒకవైపు రాష్ట్రపతి గారు దగ్గర బిల్స్ పెండింగ్లో ఉన్నప్పుడు అదే అంశం మీద ఒకసారి ఆర్డినెన్స్ తెస్తారు, అదే పంచాయతీ చట్టంలో మార్పు కోసం మళ్ళీ బిల్లులు తీసుకొస్తారు. అంటే చట్టసభలను, న్యాయస్థానాలను, ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. పాటించాల్సినటువంటి ప్రామాణిక పద్ధతులు పాటించకుండా, చట్టబద్ధమైనటువంటి నిబంధనలు పాటించకుండా గందరగోళం సృష్టించి మేము నిజాయితీ పరులం, ధర్మంగా ఉన్నాం అనేటువంటి విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులతో ముందుకు పోతున్నది. రాహుల్ గాంధీ గారు కూడా గమనించాలి. రాహుల్ గాంధీ గారు బీసీలను ఉద్ధరించడానికి కులగణన కావాలనేటువంటి మాట మాట్లాడినటువంటి పెద్ద ఆయన కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలను పొందబెట్టే కార్యక్రమం జరుగుతున్నది, బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమం జరుగుతున్నది. ఇది ప్రభుత్వం ఒకవైపు తప్పు చేసి భారతీయ జనతా పార్టీ గవర్నర్ దగ్గర ఆపిస్తున్నది, భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు ఆపిస్తున్నారు. మీ అన్ని సక్రమంగా ఉంటే సరే మేము ఆపించినాం, కోర్టులు మీకు ఇవ్వమని చెప్తే కదా.
డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అనేటువంటి జడ్జిమెంటే ఉన్నది కదా. కాబట్టి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేకుండా చేయాల్సినటువంటి పద్ధతులన్నీ సక్రమంగా పాటించకుండా కేవలము అరచేతిలో వైకుంఠం చూయించి ప్రజలకు మభ్యపెట్టి బీసీలకు మోసం చేస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీనికి చట్టాలు తెలవాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఒక తప్పు మీద మరొక తప్పు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వంలో కనువిప్పు రావాలి. మీరు జూబ్లీ హిల్స్లో గెలిచినాం కాబట్టి గొప్పతనం అంటారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలవడం ఎవడైనా గెలుస్తారు. రేపు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము 42% రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి గెలవమనండి. కాబట్టి ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం, చాలా మోసం, ఈ దగ, బీసీలను నిట్టనిలువున మోసం చేయడం. కాబట్టి మీరు కనువిప్పగలిగి మీరు ఒక చట్ట ప్రకారం ముందుకు పోయి 42% రిజర్వేషన్లను ఏ విధంగా చట్టబద్ధంగా ఇవ్వగలుగుతారు, రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా ఇవ్వగలుగుతారు, హైకోర్టులో కొట్టివేస్తే సుప్రీంకోర్టు ఎట్లా కొట్లాడతారు, అసాధారణ పరిస్థితులను ఏ విధంగా చూపిస్తారనేటువంటి దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నిలబెట్టుకోవడానికి నిబద్ధతగా నిలబడమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. రానున్న రోజుల్లో బీసీలకు కనుక అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యాచరణ ఉంటుంది. అట్లాగే తీవ్ర స్థాయిలో ఉద్యమం కూడా మేము చేస్తాం. అట్లాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కూడా వక్లాపురం కృష్ణమోహన్ చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ధర్నాచక్, హైదరాబాద్.